అది ఆయన కోసమే ఎటువంటి లుక్ మెయింటైన్ చేసినా అది ఆయనకి అలా రాసి పెట్టుంది కాబట్టి ఆయన ఆ లుక్లో అలా ప్రాపర్గా ఉంటారు. అండ్ ఆ శారీ లుక్లో ఎలా ఉంటారంటే ఇంకా బై ఈయన ఈ రోల్ ఇంకెవరు చేయలేరు. సో అది ఆయనకే అర్పితం అంతే. కొడతారా మేడం పుష్ప 2 1500 కోట్లు కల్కి దేవరా రికార్డ్స్ బ్రేక్ చేస్తారా? ఫస్ట్లోనే రికార్డు కొట్టిండ్రు, ఇది లెక్కనా? డెఫినెట్లీ కొడతారు బై, కొడతారు అంతే. అది రాసి పెట్టింది వాళ్ళకి. కొంతమంది పవన్ అన్న ఫ్యాన్స్ సినిమా రిలీజ్ అవ్వని ఏమో అది ఇదని ట్రోల్ చేస్తారు. మన ఆ పర్సనల్ది మనం మూవీకి లింక్ చెయ్యొద్దు. పర్సనల్, ఇండస్ట్రీ. పర్సనల్కి దీనికి లింక్ పెడితే ఏది కూడా కరెక్ట్ ఉండదు. బట్ యాజ్ అన్ ఆడియన్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము మూవీస్ చేస్తాము. సో మీరు కూడా యాజ్ అన్ ఆడియన్ మూవీ చూసి మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేయాలి. సో దానికి దీనికి ఎటువంటి లింక్ ఉండదు, లింక్ చేయొద్దు కూడా ఆడియన్స్కి. అదొక బిగ్ రిక్వెస్ట్. అల్లు అర్జున్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎలాంటి హార్డ్ వర్కర్, అంటే ఒక సీన్ కోసం ఎంత కష్టపడతారు? ఆయన ఎలా, నేను చెప్పాను కదా దువ్వాడ జగన్నాథంలో ఒక స్టెప్ వేసే ఛాన్స్ వచ్చింది అని. మేము సింగిల్ టేక్లో ఆ స్టెప్ చేసినప్పుడు ఆయన పిలిచి మరీ అప్రిషియేట్ చేశారు. సో ఆయన ఎలా అయితే సింగిల్ టేక్ ఆర్టిస్టో ఆయనతో పాటు వర్క్ చేసే వాళ్ళు కూడా అలా ఉంటే ఆయన చాలా అప్రిషియేట్ చేస్తారు. అండ్ ఆయన గురించి చెప్పాలంటే ఒక్క మాట సరిపోదు. సో అది అందరికీ తెలిసిందే, నాకు కూడా తెలుసు. కాబట్టి విషింగ్ పుష్ప 2 టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈసారి కూడా ఇట్ విల్ రాక్. తగ్గేదేలే. థ్యాంక్ యూ.